పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కి ఈ గతి పట్టడానికి ప్రధాన కారణం అమెరికా అని ఇప్పుడు డ్రాప్ సైట్ అనే ఒక వెబ్సైట్లోనైతే ఈ యొక్క విషయం బయటకు వచ్చింది. ఆ డ్రాప్ సైట్ ప్రచురించినటువంటి ఇదేంటంటే అదే ఇన్వెస్టిగేషన్ పత్రిక. ఈ ఇన్వెస్టిగేషన్ పత్రిక ఏం చెప్తుందంటే, రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం వచ్చినప్పుడు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం తటస్థంగా ఉండడం అమెరికాకి నచ్చలేదంట. రష్యాని వ్యతిరేకించాల్సిందే అంటే బహిరంగంగా పాకిస్తాన్ వ్యతిరేకించాల్సింది, కానీ రష్యాని వ్యతిరేకించలేదు, తటస్థంగా ఉంది. కాబట్టి ఎలాగైనా సరే ఇమ్రాన్ ఖాన్ యొక్క ప్రభుత్వాన్ని గద్దె దించేద్దాం అని అమెరికా చెందినటువంటి కొంతమంది అధికారులు ప్రయత్నాలు చేశారు. దానికి సంబంధించినటువంటి ఈ పత్రిక ఏం చెప్తుందంటే, 2022 ఏప్రిల్లో ఇమ్రాన్ ఖాన్కు వ్యతిరేకంగా పాక్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అంతకుముందు అమెరికాలోని పాకిస్తాన్ రాయబారి అసద్ మజీద్ ఖాన్తో అమెరికా హోంశాఖలోని దక్షిణ మధ్యాసియా వ్యవహారాల సహాయ కార్యదర్శి డొనాల్డ్ లు సమావేశమయ్యారు. అందులో వారు ఇమ్రాన్ను పదవి నుంచి తొలగించి జైల్లో పెట్టాలని, అప్పుడే అమెరికా పాక్ బంధం మరింత బలపడుతుందని చర్చించుకున్నట్లు ఈ యొక్క డ్రాప్ సైట్ అయితే బయటపెట్టింది. తర్వాత ఇమ్రాన్ ఖాన్ పదవి నుంచి వైదొలగడంతో షాబాజ్ షరీఫ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత తోష్ఖానా కేసులోన ఇమ్రాన్ ఖాన్ ఏమొచ్చేసి జైల్లో పెట్టారు. చివరికి ఇప్పుడు ఆయన ప్రాణాలతో అంటే ప్రాణం కోసం పోరాడేటటువంటి పరిస్థితికి వచ్చేసింది. అంటే అమెరికా ఇలాంటి చిన్న చిన్న దేశాల యొక్క జీవితాలని ఎన్నింటినో నాశనం చేసేసింది. వాళ్ళ మధ్య దూరి ఇలా రకరకాల సహాయాల పేరుతో ఆర్థిక సహాయం అని చెప్పి IMFను ఉపయోగించుకొని ఇలా ఎన్నో దేశాలని సర్వనాశనం చేసేసింది. కానీ వీళ్ళకి అన్ని తెలిసినా మళ్ళీ దాని సంఖ్యను అవుతారు. వాళ్ళకి ఇంకొక గతి లేదు, మరొక ఇది లేదు. అంతెందుకు, గత 10 సంవత్సరాల క్రితం వరకు మన దేశంలో కూడా వీళ్ళు చాలా వరకు డీప్ స్టేట్ వర్క్ చేశాయి. ఇప్పుడు డీప్ స్టేట్లు వర్క్ చేస్తున్నాయి మన దేశంలో కూడా. వాళ్ళు ఎక్కడ చేస్తూనే ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు ఎప్పుడు అదే. ఎందుకంటే మన దేశంలో ద్రోహులు ఎక్కువ కదా, సపోర్ట్ చేసేటటువంటి ద్రోహులు ఎక్కువ కదా, కాబట్టి మన దేశంలో ఎక్కువ.